కూకట్పల్లిలో ఒక మహిళ మరొక మహిళను అతి దారుణంగా చంపింది. ఆమె ఎలా చంపిందో తెలుసా? చెబితే మీరందరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆమె ఒక వైశ్య. చంపింది ఎవరో కాదు, తన ప్రాణ స్నేహితురాలే. ఎందుకో తెలుసా? కేవలం నగలు కోసం ఆమెని అతి దారుణంగా ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొచ్చి తన గొంతు కోసు చంపేసిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్ను మీ తేజ. కూకట్పల్లి సమీపంలో ఒక దారుణమైన హత్య జరిగింది. ఒక వైశ్య మరొక వైశ్యను అతి దారుణంగా చంపింది. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది? ఇది జరిగి 2 వారాలు అవుతుంది. అయితే పోలీసులు ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళు విచారించినప్పుడు ఒక మహిళ నిజాలన్నీ కూడా కక్కేసింది. ఆ మహిళ ఆమెను చాలా దారుణంగా చంపింది. స్వయంగా ఆమె ఒప్పుకుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవలు, చంపడానికి గల కారణాలేంటి, ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని నిజాలన్నీ కూడా ఆమె బయట పెట్టింది. వాళ్ళిద్దరు కూడా సెక్స్ వర్కర్స్. కేపీహెచ్పి మెట్రో దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి కాదు, ఆమె రీసెంట్గానే వచ్చిందని కొంతమంది స్నేహితులు చెప్తున్నారు. అయితే ఆమె మాత్రం అబద్ధం చెప్తుంది. మా ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది, మా ఇద్దరికి లావాదేవీలు చాలా ఉన్నాయంటూ కూడా కావాలని లేనిపోని అన్ని చెప్తున్నట్టు కూడా ఆమె ప్రయత్నించింది. అయితే ఈ ప్రియాంక ఎవరైతే చనిపోయిందో ఆమె పేరు ప్రియాంక. ఆమె రీసెంట్గా హైదరాబాద్ వచ్చింది. ఆమెకి భర్త కూడా ఉన్నారు. ఇద్దరు కూడా కేబిహెచ్పి దగ్గర ఒక రూమ్ రెంట్ తీసుకుని వాళ్ళిద్దరూ ఉంటున్నారు. సో ఇదే క్రమంలో డబ్బు కోసం, సంపాదన కోసం కేపీహెచ్పి మెట్రో దగ్గర ఆమె వయసుగా పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, కేపీహెచ్పి మెట్రో దగ్గర ఇప్పటికే చాలా మంది కూడా పెరిగిపోయారు. సో పోలీస్ టీమ్స్ కూడా ఇప్పటివరకు డివైడ్ అయ్యి వాళ్ళ పైన అటాక్ చేస్తున్నారు. అయినా కూడా అరికట్టలేకపోతున్నారు. ఎందుకంటే చాలా ఇప్పటివరకు వాళ్ళకి సంబంధించి చాలా తీర్పులు వచ్చాయి. అది వాళ్ళకి తప్పదు, ఇంకా వాళ్ళకి వేరే మార్గం లేక అది చేయాల్సి వస్తుందని. కాకపోతే ఇక్కడ ఆమెకు హస్బెండ్ ఉండి కూడా ఇలా చేస్తుందంటే ఇది నిజంగా చాలా అవమానమే. మరి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇలా సంపాదిస్తున్నారో పాపం దేవుడికే తెలియాలి. అయితే అసలు వీళ్ళిద్దరి మధ్య యొక్క గొడవ ఏంటంటే వెండి ఆభరణాలు. ఈమెకు ప్రియాంక అనే అమ్మాయికి వాళ్ళ ఊరు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే తన దగ్గర ఉన్న ఆ వెండి ఆభరణాలు అంటే మెడలో నెక్లెస్ కానీ, చెవులుకున్న చౌలీలు కానీ, అలాగే కాళ్ళకి గజ్జెలు, ఇవన్నీ కూడా ఆమెకి ఇచ్చి వెళ్తే బెటర్ అని ఆమె ఆలోచించింది. ఎందుకంటే వాళ్ళ భర్త మీద నమ్మకం లేదు. అంటే ఎక్కడైనా తాకట్టు పెట్టేసి ఆ డబ్బులతో తాగేస్తాడని చెప్పి ఆమె తనను నమ్మి ఇచ్చింది ఎవరికంటే మంజుల. ఆమెకి 35 సంవత్సరాలు. ఆమె కూడా ఒక వైశ్య. ఆమె జగద్గిరి గుట్టలో ఉంటుంది. ఆమె ఎవరితో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా బయటకు రాలేదు. సో ఖచ్చితంగా వాటిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము. అయితే ఆమెకిచ్చి నిజామాబాద్ బోధన్ వెళ్ళింది. సో మరి కొన్ని రోజులు అక్కడ ఉండి తర్వాత మళ్ళీ తిరిగి కేబిహెచ్పి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నీకు మొన్న నేను అవన్నీ కూడా ఇచ్చాను కదా, మరి నాకు అవన్నీ తిరిగిస్తావా, నాకు అవసరం ఉంది అని చెప్పేసి ఆమె అడిగితే ఆమె ఏ విషయం కూడా చెప్పలేదు. ఫోన్ కూడా కట్ చేస్తుంది, ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. సో చాలాసార్లు ఆమె ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం తెలియదు. సో ఆ గొడవ కాస్త ఆ మంజుల అనే వ్యక్తి ఎవరైతే ఉన్నో, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా బలంగా కక్ష పెట్టుకుని ఆమెను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఫిక్స్ అయింది. సో మొత్తానికి ఆమె ఏదైతే ఇచ్చిందో ఆ ఆభరణాలని కూడా తిరిగి మళ్ళీ ఆమెకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి, సో వీళ్ళు ఖచ్చితంగా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కేబిహెచ్పి మెట్రో దగ్గరికి ఎవరైనా ఒక అమ్మాయి కోసం వస్తే వాళ్ళపైన కూడా ఇలాంటి అటాక్స్ చేస్తారంటూ కూడా గతంలో మనం చూసాం. సో ఇదే విధంగా ఆమె కొంతమంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని, నాకు ఈ గొడవ జరిగింది, ఆమెను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇంతవరకు చంపడానికి వచ్చిందంటే దీని వెనకాల ఖచ్చితంగా అబ్బాయిల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ సహాయంతోనే చంపిందని నేను అనుకుంటున్నా. మరి పోలీసులు ఏం చెప్తారో పూర్తి విషయాలన్నీ కూడా త్వరలోనే చూద్దాం. అయితే ఇచ్చిన తర్వాత ఆమెను బెదిరించింది. చాలా రోజులు నేను చంపేస్తా, లేదంటే నేను అసలు ఎక్కడనే ఉన్నాను అని బెదిరించింది. పాపం ఈమెకేమో చిన్నది, 23 సంవత్సరాలు. వాళ్ళ భర్తతో చెప్పలేదు. చెప్దామన్నా అతను సరిగ్గా ఉండడు. మరి ఇంకేం చేస్తుంది, ఏం చేయలేకపోయింది. సో ఇంకా భయపడి ఇంకా ఆమె మాట వినింది. ఒకరోజు ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు మర్యాదగా మా ఇంటికి వస్తావా, రావా, మనం ఈరోజు మందు తాగుతాం, ఈరోజు మనం ఎంజాయ్ చేద్దాం, నువ్వు రానంటే నేను ఊరుకోనంటూ ఆమెను బెదిరించింది. ఇంకా ఈమె నన్ను ఏదో ఒకటి చేస్తుందని ఆమె అనుకోవడంతో ఆమె ఇంటికి వెళ్ళింది. మొత్తం కూడా పూర్తిగా మద్యం సేవించిన తర్వాత, ఇంకా మద్యం సేవించిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, వాళ్ళదనే కాదు ఎవరిదైనా సరే కొంచెం మతి సరిగ్గా పనిచేయదు. మొత్తం మత్తులో ఉండి ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. ఇంకా మహిళలైతే ఆ టైంలో ఇంకా ఎలా ఉంటారో మీరే అర్థం చేసుకోండి. సో చాలా ఇబ్బంది పడింది.
అయితే మొత్తానికి ఆమెను ఆ మత్తులో ఉన్నప్పుడు ఎక్కడైతే వాళ్ళు సిట్టింగ్ వేశారో అక్కడి నుంచి కూడా ఇక్కడ లోదా అపార్ట్మెంట్స్, ఇది కేబిహెచ్పి నుంచి కొంచెం లోపడుకుంటుంది. సో ఇదంతా కూడా నిర్మానుష్యమైన ప్రాంతం. ఇక్కడికి నైట్ టైం ఎవరైనా వచ్చి ఏం చేసినా, పెద్ద అరుపులు వేసినా కూడా గట్టిగా వినిపించదు. ఒక అడవి ప్రాంతంలో ఉంది ఇదంతా కూడా. సో ఇక్కడికి మెల్లగా అబ్బాయిల సహాయంతో ఇక్కడికి తీసుకొచ్చింది ఆ 35 ఏళ్ల మంజుల, 23 ఏళ్ల ప్రియాంకను ఈ ప్లేస్కి తీసుకొచ్చి, మరి తీసుకొచ్చిన తర్వాత ఏమైందో ఏంటో తెలీదు. సో అమ్మాయి పైన ఖచ్చితంగా లైంగిక దాడులు జరిగాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఇంకా బయటికి రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇంకా బయటికి రావాలి. అయితే ఈ రిపోర్ట్స్ వచ్చే క్రమంలోనే పోలీసులు పూర్తిగా ఆ మంజుల అనే మహిళను గట్టిగా విచారిస్తే ఈ నిజాలన్నీ కూడా వచ్చాయి. ఆమె ఎలా చంపిందో తెలుసా? చాలా దారుణంగా చంపింది. మత్తులో ఆమె ఏం చేస్తుందో కూడా ఆమెకు అర్థం కాలే. ఆ ప్రియాంకను ఇక్కడికి వచ్చి కొట్టి, దారుణంగా కొట్టి, హింసించి, అటు ఇటు తిప్పి, ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో వచ్చిన సంఘటనలు. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా కొట్టి, మొత్తానికి ఆమె ఛాతిపైన కూర్చొని గట్టిగా మాట్లాడుతూ, ఆమె గొంతు పిసుకుతూ, నువ్వు నువ్వు నన్ను అందరిలోనే అవమానిస్తావా? నా గురించి నీకేం తెలుసు? కేబిహెచ్పిలో నేను అనుకుంటే ఏదైనా చేయగలను, నా వెనకాల ఎవరన్నా తెచ్చుకోను, నిన్ను చంపేసినా సరే నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా గట్టిగా మాట్లాడి. సో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి, ఆమె తాగేస్తుంది, అందుకనే అంత విపరీతంగా రెచ్చిపోయింది. కానీ ఆమెకి తెలియని విషయం ఏంటంటే, ఆమె ఏం చేసినా, ఒకవేళ ఆమె చంపినా చంపకపోయినా మరుసటి రోజు పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్తారని పాపం ఆమె పసిగట్టలేకపోయింది. సో మొత్తానికి ఆమె ఆ మొత్తులో ఒక కత్తి తీసుకుని ఆమె ఛాతిపైన కూర్చుని ఆమె గొంతు కోసేసింది. పాపం ఆ ప్రియాంక విలవిల్లాడుతూ అక్కడికక్కడే చనిపోయింది. అయితే పోలీసులకి ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒక మృతదేహం ఉందని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఆ మృతదేహం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మాయిని మొత్తం పూర్తిగా ఆరాలు తీస్తే ఆమె ఒక వైశ్య అన్న విషయం తెలిసింది. అయితే పోలీసులు ఆమె ఫ్రెండ్స్, అంటే కేబిహెచ్పి దగ్గర చాలా మంది ఉంటారు కదా, సో ఆమె ఫోటో చూపించి వాళ్ళందరినీ కూడా విచారిస్తే ఈమెతో పరిచయం, ఆమెతో ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళిద్దరికి కూడా ఈ మధ్యన ఎక్కువ గొడవలని, అంటే నలుగురిలో గొడవ అయితే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది కదా. సో మొత్తానికి ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా పోలీసులు తెలుసుకున్నారు. ఆ మృతదేహం ఎవరిదనేది మొత్తం కూడా గుర్తించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేశారు. సో ప్రియాంక ఆ అమ్మాయి పేరు. సో మొత్తానికి పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుడు కాదు, హంతకురాలే, అంటే ముందేమనుకున్నారంటే ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కావాలని ఇక్కడికి తీసుకొచ్చి, లేదంటే ఆమె నిజంగానే వేరే డబ్బులు ఇచ్చి కావాలనే వేరే ఏదో ఆశించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రయత్నించే క్రమంలో ఇలా చేసుంటాడని కూడా పోలీసులు అనుమానించారు. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళకి కొన్ని ట్విస్టులు వచ్చాయి. మొత్తానికి పూర్తి విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ఆమెను గట్టిగా విచారిస్తే మొత్తం పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఒక మహిళ ఇంకొక మహిళను ఇలా చంపడం కొత్త ఏం కాదు, మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. వాళ్ళు ఏమాత్రం తగ్గట్లే. సో ఇక్కడ కూకట్పల్లిలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే కేబిహెచ్పి మెట్రో దగ్గర చూస్తున్న వాళ్ళ అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఈ విధంగా కాదు, ఇలా తీసుకొచ్చి హత్యలు చేయడం కాకుండానే ఎవరైనా అబ్బాయిలు వస్తే వాళ్ళు కొంచెం అమాయకంగా కనిపిస్తే వాళ్ళని ఆటోలో ఎక్కించుకుని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి, వాళ్ళకి అంటే వేరే రకంగా తీసుకెళ్ళి మీతో మేము వస్తామని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళని మోసం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీని వెనకాల కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు వాళ్ళకి సపోర్ట్. సో వీళ్ళందరూ కూడా అలా మోసం చేసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, ఒకవేళ వాళ్ళ రూమ్లోకి వస్తే వాళ్ళని న్యూడ్ పిక్స్ తీసి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే పోలీసులు టీమ్స్గా డివైడ్ అయ్యి వాళ్ళపైన అటాక్స్ చేస్తున్నారు. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. సో మొత్తానికి ఒక మహిళ వేరొక మహిళను ఇలా చంపడం చాలా దారుణం.